హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పార్వతీపురం మండలం జిల్లా బావిని మండలంలోని నల్లరాయిగూడ కొండపైకి మా ఫ్రెండ్ వాళ్ళ పనస తోటకైతే వెళ్ళబోతున్నాం. చూడండి, చుట్టూ పచ్చని చెట్లు, చిన్న చిన్న ఇల్లు, ఆహ్లాదకరమైన మంచి ప్లేస్లో ఈ నల్లరాయిగూడ విలేజ్ చూడండి. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ కొండలు అవి. మన నల్లరాయిగూడ విలేజ్ చూడండి, ప్రకృతి అందాల్లో ఎంత అందంగా ఉందో. మా ఫ్రెండ్స్ నేను అలా బైక్ మీద ఏరు పనస పండ్లు తిందాం, అలా వీడియో తీద్దాం అనే ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యాం. చూడండి, నల్లరాయిగూడ నుండి సుమారు 1 కిలోమీటర్ మేమైతే వెళ్ళడం జరిగింది. చూడండి, ప్రకృతి అందాలు, చుట్టూ తోటలు, మధ్య నుండి రోడ్డు చాలా బాగుంటుంది. ఈ రోడ్డు గుండా వెళ్తే రేగిడి విలేజ్ ఉంటుంది, అది కూడా ఒకసారి చూద్దాం. మా ఫ్రెండ్ అది ఇక్కడ ఏరు పనస తోట అయితే ఉంది, అక్కడికి వెళ్దామని వచ్చాం. ఈ పంట అయితే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో చాలా ఎక్కువగా పండిస్తారు. ఇప్పుడు జూన్ జూలై మాసాల్లో ఇవి చాలా ఎక్కువగా మా సైడ్ అయితే ఉంటాయి. ఒకసారి చూద్దాం రండి. పనస చెట్టు ఎక్కిన తర్వాత పైనాపిల్కి వెళ్తాం కానీ ఫస్ట్ పనస చెట్టు నాకు యాక్చువల్ గా ఎక్కడం నాకు రాదు, ఓన్లీ మన కానీ నీకోసం సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి ఎక్కి చూపించాలి. యాక్చువల్ గా నాకు ఎక్కడం భయం ఎక్కువ, కానీ నీకోసం ఇదిగో పనస చెట్టుకు వచ్చాము. మా ఫ్రెండ్ మన కోసం చెట్టు ఎక్కడం రాకపోయినా ఒకసారి ట్రై చేస్తాను అంటాడు. ట్రై చేస్తానండి, ఒకసారి చూడండి. పనస చెట్టు పైకి చాలా కష్టంగా ఉంది. చూడండి, ఈ ప్రాంతంలో మొత్తం ఇలాగే రాళ్ళతో ఇలాగ ఉంటాయి, తప్పట్లేదు. చూడండి, చెట్టు మొత్తానికి ఒకటే ఉన్నట్టుగా ఉంది. చూపించుకే చెట్టు పనస పండు చూడండి అక్కడ ఉంది. మన ప్రవీణ్ అయితే ఇప్పుడు చెట్టు ఎక్కుతాడు. మరి పండో కాయో మరి తెలియదు, చూడాలి. ఎక్కిన తర్వాత చూడండి, యాక్చువల్గా ఎక్కడం నాకు రాదు, ట్రై చెయ్యి. మన వాళ్ళు సబ్స్క్రైబ్ మన వాళ్ళ కోసం, ఫ్రెండ్స్ కోసమైనా మీరు ఎక్కాలి. ఫ్రెండ్స్ కోసం ఎక్కుతున్నాను. మరి అది కత్తి ప్రవీణ్, ఇది కత్తి తీసుకో. కత్తి పండో కాయో, మరి పండో కాయో తెలియదు. పండో కాయో మనకైతే తెలియదు. తీసినంత వరకు జాగ్రత్త చూసుకుని ఎక్కువ మెల్లిగా. పనస చెట్టు మొత్తం ఒకటే ఉంది, మొత్తం దించారు. దించారు మన కోసమేమో ఒకటే ఉంది. పండు అయిపోయి ఉండాలంట తీసిన వెంటనే. చూసుకొని ఎక్కువ, మొత్తానికి అది పండు అయిపోయి ఉండాలి. తీసి మొత్తం పంచేద్దాం. పడిపోద్ది కదా, చూడు కొట్టు. ఇప్పుడైతే కొడతాను. ఇదో పనస చెట్టు దగ్గరలో ఉన్నాను, పండు దగ్గరలో. అది కాయో పండో తెలీదు. కొట్టు ప్రవీణ్, చూసుకొని కొట్టు. స్లో కొడతాను. చూడండి ఫ్రెండ్స్, పడిపోయింది. ఓకే, పండో కాయో తెలీదు, ఒకటి కింద పడిపోయింది. పండేనే, దిగు. ఇదో దిగుతున్నాను. అది పండో కాయ మనకి సరిగ్గా తెలియదు. తొందర పడుకో, చూసుకొని దిగు. పండు ఏంటి వాసన, మంచి వాసన ఉంది. ఒకసారి చూద్దాం. ఓకే, మంచిగా దిగు. తర్వాత అది ఏమైందో తర్వాత చూద్దాం.
ఓ మంచి గుమగుమలాడే వాసన అయితే వస్తుంది. గుమగుమలాడే వాసన. క్షణాల్లో ఆ పండు దగ్గరికి అయితే వెళ్దాం. మొత్తానికి చెత్త అయిపోయింది చూడు. దిగు మంచిగా దిగు, అటు ఇటు చూసుకోకుండా నీటికి దిగు. రాయి దగ్గర పడిపోయినట్టుంది. ఓకే చూద్దాం, ఫస్ట్ నీ దిగు. చూడు పండు. ఏమనుకున్నాం కానీ ఓహో మంచి పండు, సూపర్ పండు. సూపర్ పండు. పులిసేవు. ఓ మొత్తం వేస్ట్ అయిపోయింది, చాలా వేస్ట్ అయిపోయింది. అది పారే. చూడండి చెట్టు పండు, చెట్టు పనస. ఓ చాలా సూపర్ గా ఉంది. ప్రవీణ్ నీ వల్ల అయితే చెట్టు చూడ్డం. తిన ఒకటి తినలేదు. ఇది ఒకటి తిని టేస్ట్ చెయ్యి ఒకసారి. చాలా బాగుంది టేస్ట్ సూపర్. ఎప్పుడైనా చెట్టు నుండి పండు టేస్ట్ చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా మా ఫ్రెండ్ దయ వల్ల ఈరోజు తీయడం తినడం అన్నీ అయిపోతున్నాయి. మా ఫ్రెండ్స్ చూడండి దొరకడం చెట్టు పండు. ఇదిగో చూడండి, మా సైడ్ అయితే ఇటువంటివి జూన్ జూలై మాసాల్లో ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, చాలా రుచికరంగా అయితే ఉంది. ఇప్పుడే తీసాము. పండు చూడడం తినడం మా వాడి వల్ల ఈరోజు జరుగుతుంది. పైన మరీ కింద అయిపోతుంది, నవ్వుతారమ్మా. చూడండి, మీరు కూడా ఎక్కువగా ఈ కాలం ఇవి టేస్ట్ చేయాలనుకుంటే బామిని మండలం సంతకెళ్ళిన అక్కడ ఉంటాయి. నెక్స్ట్ పక్కనే మా సీతంపేట మండలంలో విపరీతంగా ఉంటాయి పనస, ఏరు పనస. అక్కడికి వెళ్ళండి, ఇటువంటివి ఉంటాయి, టేస్ట్ చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే, ఏరు పనస పళ్ళు ఉన్నాయి, ఎలాగున్నాయో ఒకసారి చూద్దాం పదండి. ఆ చెట్లు ఎలా ఉంటాయి, అవి ఎలా ఉంటాయో చూద్దాం పదండి. మొత్తానికి సూపర్ టేస్ట్ మావాడి వల్ల. పండిన పంట, అది కూడా చెట్టు మీద పండు అయి తినడం అంటే మావాడి వల్లే మాకు సాధ్యమైంది. నెక్స్ట్ ఏరు పనస పళ్ళు అక్కడ ఉన్నాయి, ఒకసారి వెళ్దాం పదండి అక్కడికి.